నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పొలిటికల్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ మధ్య ఆయన ట్విట్టర్లో బాగా ట్విట్టున్నారు. సో దీని మీదనే మాట్లాడటానికి ప్రముఖ అడ్వకేట్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉదయకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. విజయసాయి రెడ్డి ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి, వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు 2025లో, అప్పటి నుంచి ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఒక మీడియా సంస్థను పెడతా అన్నారు. ఈ జరగలేదు. వ్యవసాయం చేసుకునే విజువల్స్ ఒకసారి పంపించినట్టున్నారు మీడియాకి. ఈ 2026 స్టార్టింగ్ నుంచి ఆయన ట్విట్టర్లో బాగా ట్వీట్లు ఇస్తున్నారు. ఏది కొద్ది హిందుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అగ్రనేతలకు, అమిత్ షా మీద కూడా ఉప ప్రధాని అవుతారు. ఇక ఆ కోణంలో మాట్లాడారు. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్తో అమిత్ షాని పోల్చారు. అవన్నీ పక్కన పెడితే ఈయన ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తారు, పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారనేది అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది. మీరేం చెప్తారు సార్? ఒకటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అని వారు అన్నారు. అంటే రాజకీయాలలో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అయిపోతుంది. అంటే అధికారంలో ఉన్న అన్ని రోజులు ఒక రకంగా, అధికారులు చేజారిపోయిన తర్వాత ఒక రకంగా, దాని తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో పోయినాక ఒక రకంగా, అధికార పక్షంలో ఉంటే ఒక రకంగా. అంటే ఒకటి సార్, ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇన్ ద పొలిటిక్స్ సార్. బట్ ఒకటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే, మోర్ పర్టికులర్గా మనం ఆయన ఒక పొలిటీషియన్ గానా లేదంటే ఒక గవర్నమెంట్ అడ్వైజర్ కంటే కూడా ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చూడాలి. ఓకే, ఆయన ప్రావీణ్యం ఏదైతే ఉన్నదో హీఈస్ గుడ్ ఇన్ అకౌంట్స్, రైట్. ఇప్పుడు మరి ఆయన అకౌంట్స్ ఎవరికి అవసరం పడుతుంది అనేది మనకు తెలియదు. ఇదివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఆయన ఆడిటర్గా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రావీణ్యం దృష్టి పెట్టుకొని ఆయనను రాజ్యసభకు పంపించడం జరిగింది, రైట్, ఆంధ్రప్రదేశ్ నుంచి. దాని తర్వాత ఎప్పుడైతే మీరు అన్నట్లుగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటే, రాజకీయాలకి నేను వ్యవసాయం చేసుకుంటాను, లేదంటే కనుక నేను ఒక న్యూస్ ఛానల్ పెట్టుకుంటానని చెప్పేసి అన్నీ కూడా మీ మీడియా ఛానల్లో వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మీరేమంటున్నారు, అమిత్ షాతో ఫేవరబుల్గా ఉంటూ అమిత్ షాని ప్రముఖ లెజెండరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దేశించి వాళ్ళతో కంపేర్ చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్పుకున్నారు. అదే అంటున్నాను ఇదివరకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. సో నేను వ్యవసాయం చేస్తానా, నేను టీవీ ఛానల్ పెట్టుకుంటానా, లేకపోతే ఇంట్లో పడుకుంటున్నా అనేది వాళ్ళ వ్యక్తిగతం, రైట్. బట్ ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో అవకాశాన్ని బట్టి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రాసెస్లో ఎవరు ఎప్పుడు ఎక్కడికైనా ఎట్లయినా ఇంక్లైన్ కాగలుగుతారు సార్. సో దానికి మళ్ళీ ఇది మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇదంతా స్పెక్యులేషన్సే. బట్ వాట్ ఈస్ ద ప్యూర్ అవుట్కమ్, ఈ ప్యూర్ ఇంటెన్షన్ ఆఫ్ విజయసాయి రెడ్డి అనేది మనకు తెలియదు. బట్ విజయసాయి రెడ్డి గారు ఒకసారి చూసుకుంటే, ఎస్ నేను అదే అంటున్నాను కదా సార్, జనసేన కూడా వస్తారు, తెలుగుదేశంలో కూడా పోతారు. స్పెక్యులేషన్స్. ఎప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో ఈవెన్ ఇక్కడ కూడా చూస్తున్నాము, అధికారంలో ఉండి ఎక్స్ట్రాడినరీ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసి ఉన్నతమైన పదవులు అనుభవించిన తర్వాత ఎప్పుడైతే ఇమీడియట్గా అధికారం పోతుందో, ప్రభుత్వాలు కూలిపోతున్నాయో, వెంటనే దే ఆర్ షిఫ్టింగ్ అవుట్, రైట్. అంటే వ్యవస్థలో గ్రాటిట్యూడ్ అనేది అయితే లేకుండా పోతుంది. మోర్ పర్టికులర్ పాలిటిక్స్లో, రాజకీయాలలో ప్రతిదీ వ్యూహమే అవుతా ఉన్నది. ఎవరికి ఎక్కడ వాళ్ళ ప్రామినెన్స్ ఉంటుందో, వాళ్ళ మనగడ ఎక్కడైతే కొనసాగాలనుకుంటున్నారో దాని గురించి ఏ స్థాయికైనా వెళ్ళిపోతారు సార్. ఇన్ ఫ్యూచర్ డేస్ నేను కూడా చెప్తున్నా, మోరల్స్, ఎథిక్స్ అన్నది మన మాటలకే లేకపోతే చరిత్రలో ఒక డిక్షనరీలో ఎత్తుక్కోవడానికే సరిపోతుందేమో కానీ వ్యక్తులలో, వ్యక్తిత్వాలలో ఇంకా ముందు రాజకీయాలలో మోర్ పర్టికులర్లీ మీరు చెప్పింది ఎథిక్స్. ఓకే, పదవులు, ప్రభుత్వం ఉండటం అవి పక్కన పెడితే ఈయన విషయంలో పార్టీలో ప్రాధాన్యం తగ్గింది, ఈయన కాకుండా సజ్జలకి ఇస్తున్నారనే కోణంలో ఆయన రిజైన్ చేసినప్పుడు కూడా నర్మగర్భంగా మాట్లాడిన ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఏర్పడ్డది, ఈయనకు ప్రాధాన్యం తగ్గింది అనే కోణంలో ఈయన బయటకు వచ్చినట్టు చెప్తున్నారు సార్. నేను ఒకటి చెప్తా, నేను చదువుకున్న రోజుల్లో కానీ, నేను అనుభవిస్తున్న సమాజంలో కానీ, సింహాసనం ఎక్కాలని అనుకోకరా, నువ్వు కూర్చున్నదే సింహాసనం అని చెప్పి అనుకోరా అన్నారు, రైట్. మనం ఎక్కడైతే ఉంటామో అదే మన సింహాసనం కావాలి. సింహాసనం ఎక్కాలని చెప్పి మనము ఎప్పుడైతే ప్రాధాయపడుకుంటా దాని వెనకాల మనం ప్రయాణిస్తామో అది అందనప్పుడు దానికి రెప్లికేషన్స్ ఈ రకంగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రామినెన్స్ ఇస్తలేరు, ఈయందే నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళినరా. స్థితులు, పరిస్థితులు, స్థితిగతులు ఒకవేళ ఎప్పుడైతే మారుతున్నాయో, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనము వ్యవహరించినప్పుడు మళ్ళీ ఏదో ఒక రోజు నీలో కంటెంట్, నీలో సబ్జెక్టు, నీలో ఆ స్పార్క్ ఉంటే ఎవరైనా నేను లిఫ్ట్ చేస్తారు. ఇవాళ అమిత్ షా కావచ్చు, రేపు నరేంద్ర మోడీ కావచ్చు, లేపు అదే కావాలంటే మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి ఈయన లిఫ్ట్ చేయొచ్చు.
మీరు అంటున్న మళ్ళీ గర్వాపసి ఉంటుందంటారా మీ అనాలిసిస్? సార్ ఎవ్రీవేర్ ఇట్స్ పాసిబుల్ సార్. ఇప్పుడు సొంత గూటికి రాజకీయ నాయకులు ఎంతో మంది చేరుతా ఉన్నారు, చేరే విధంగా చేరుతారు. అంటే నేను ఇదివరకు చెప్పిన కదా, ఇప్పుడు అక్కడ మనకు ప్రామినెన్స్ లేదంటే నీలో కంటెంట్ ఉంటే ఎవరు నేను దూరం చేసుకోడు కదా. ఎక్కడో ఒక కాడ నీలో తగ్గిపోయినట్టే కదా. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ చామ్ ఎవ్రీబడి విల్ ఫాలో యూ. స్పార్క్ ఉండాలి. స్పార్క్ లేకపోవటం, స్పార్క్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మన దగ్గరికి జనాలు వస్తూనే ఉంటారు, మనల్ని ఆదరిస్తూనే ఉంటారు. మళ్ళీ అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇవన్నీ స్పెక్యులేషన్స్ అయినప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలకి వెళ్తారా, జాతీయ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? ఒకటే, ఇప్పుడు మనకి ఇస్తున్న ప్రామినెన్స్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అన్నది ఇప్పుడు ఎమర్జ్ అవుతా ఉన్నది, రైట్? అంటే జగన్మోహన్ రెడ్డిని అంటే వన్ ఆఫ్ ద అంటే థంబింగ్ మెజారిటీలో ఉండే 11 సీట్లకు పరిమితమైనారు. దానికి గల కారణాలు మూలాలు ఏంటిది? 3 పార్టీలు ఏకమైనాయి, తెలుగుదేశము, జనసేన, బీజేపీ. 3 ఏకమైన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రతిపక్షమే లేని స్థాయికి మెజారిటీ లేకుండా ఓడగొట్టేసింది, రైట్ సార్? అటువంటిప్పుడు రేపు మళ్ళీ రీకోప్ అవుతుంది వైఎస్ఆర్సీపీ అనడానికి ఆమడి దూరంలో ఉన్నది. అంటే ఇట్ షుడ్ టేక్ 10 times ahead. ఈ రోజుకి వెళ్ళి మొదలు పెడితే 10 times సీట్స్ నువ్వు సెక్యూర్ చేసుకోగలిగా. 10 రెట్లు పెరగాల్సిన ఆవశ్యకత ఉంది, 10 రెట్లు పెరగాల్సిన అవసరం ఇక్కడ ఉంది. దానికి ఎంత మటుకు పాసిబిలిటీస్ ఇంపాసిబిలిటీస్ అన్నది క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఆయనకి తెలియాలి, రైట్? ఎవరే కానీ ఒకటిసారి ఇప్పుడు ఎంత చిన్నోడైనా ఎంత పెద్దోడైనా కూడా తను జెండా మోసిన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి, అందులో తాను ఉండడానికి అని చెప్పి అహర్దిశలు కృషి చేస్తూ ఉంటాం, రైట్ సార్? అందులో భాగంగా ఎప్పుడైతే మన అధికారం కోల్పోతుందో దానికి కారణాలు ఏమన్నా కావచ్చు, వేరియస్ రీజన్స్ అయి ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ ఓడిపోయిన పార్టీలో ఉండడానికి సానుకూలంగా ఎవరు వ్యవహరించకపోవచ్చు. అండ్ మీరు అన్నట్టుగా ప్రామినెన్స్ తగ్గింది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు అధికారంలో నుండి పవర్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా అవసరం ప్రతి వ్యక్తికి అవసరం ఎక్స్ట్రీమ్గా ఉండొచ్చు. అధికారం లేదు, పవర్ లేదు, లేకపోతే పదవులు లేవు, లేకపోతే గవర్నమెంట్ లేదు అన్నప్పుడు వీళ్ళు చేయడానికే పనులు ఎక్కువ ఉన్నాయి. ప్రామినెన్స్ తగ్గిందని చెప్పి ఫీల్ అవ్వాల్సిన నెసిటీ లేదు, ఒక వంతు. రెండోది, నిజంగానే విజయసాయి రెడ్డికి అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది, కేంద్రంలో ఒక మంచి పొజిషన్ వస్తుందా, లేకపోతే ఈయన ఇట్స్ అ గుడ్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి వీణ సర్వీసెస్ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు అటు పోవడానికి ఆయన పాములు కదుగుతున్నాడు అని అనుకోవడానికి దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మేబీ వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ డిసిషన్. అసలైతే ఈ స్పెక్యులేషన్స్ ఆయన అధికారికంగా ప్రకటిస్తే కానీ తెలియదు. ఎస్, థ్యాంక్ యూ అండి.